నాని అన్న ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిండు తెలుసా ఈ మూవీ కోసం? చూడండి. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? సో అంత స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, సరే హిట్ మూవీ 3 చూడొద్దు అన్నాడు. మరి చూద్దాం మూవీ ఎలా ఉందో చూద్దాం. నాని అన్న హిట్ 3 మూవీకి అందరం టికెట్లు బుక్ చేసుకుంటాం. ఎప్పుడు రిలీజ్ అయినా పక్క హిట్ 3 మూవీ అయితే చూస్తామన్న. కోర్ట్ మూవీ చూసి వచ్చాను. సో లాని లా లెక్క తీయాలి అంటే అమ్మయ్య, నేను ఇంకా ఇట్లా ఫైట్ సీన్లు ఓ బీభత్సం అంటే హీరోయిజం చూపెట్టాలని ఏమైనా పెడతారనుకున్నా, బట్ క్లీన్ అండ్ నీట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అండ్ నేను చాలా రోజుల తర్వాత జై భీమ్ మూవీ వచ్చిన తర్వాత సో మన తెలుగులో కూడా ఇలాంటి క్లీన్ అండ్ నీట్ ఒక మంచి మెసేజ్తో పాటు ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. నా ఉన్న డబ్బులని దీనికే పెట్టానని చెప్పాడు. బట్ నాని అన్న చెప్పినందుకు అండ్ నాని అన్న హిట్ 3 మూవీకి అందరం టికెట్లు బుక్ చేసుకుంటాం. ఎప్పుడు రిలీజ్ అయినా పక్క హిట్ 3 మూవీ అయితే చూస్తామన్న. సక్సెస్ చెప్పి మరి కొట్టామన్న హిట్. సో ప్రియదర్శిని కెరియర్లో బెస్ట్ మూవీ అంటే బలగం, దాని తర్వాత కోర్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా యాక్ట్ చేసిండు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. మన హీరో హీరోయిన్లు ఇద్దరు, వీళ్ళిద్దరు లావణ్య త్రిపాఠి గారు మూవీస్ మానేశారు కదా, సో వాళ్ళ చెల్లెని చూసినట్టు అంటే సేమ్ అలాగే కనిపిస్తుంది. చాలా బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చింది తను కూడా. అండ్ దాని తర్వాత వచ్చేసి మనోడు హీరో కూడా యాక్ట్ చేసిన మనోడు కూడా, వీళ్ళిద్దరూ నెక్స్ట్ ఒక ఫ్యూచర్లో మంచి స్టార్ హీరోయిన్ అండ్ హీరో అవుతారు. వీళ్ళు అంత మెటీరియల్ ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఎంచుకునే సినిమాలు పర్ఫెక్ట్గా ఎంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు స్టార్ మెటీరియల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డైరెక్టర్ ఫస్ట్ డబ్బీ మూవీతోనే ఎక్సలెంట్గా ఒక మంచి మూవీ తీశారు. అండ్ లాలో ఇన్ని లొసుగులు ఇన్ని చేయొచ్చా, డబ్బు ఉంటే ఎలాగైనా మనం లాని మార్చేయచ్చా అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మన శివాజీ గారు బిగ్ బాస్లో అలరించారు. దాని తర్వాత ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. శివాజీ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మనల్ని. నేను థియేటర్లో చూస్తున్నంతసేపు మొత్తం అరుస్తున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, సాంగ్స్, ఎమోషన్స్ ప్రతి ఒక్కటి చాలా 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 బాగా సెట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ హాఫ్ తీసుకెళ్లే విధానం, సెకండ్ హాఫ్ తీసుకెళ్లే విధానం చాలా చాలా బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్టింగ్. సో మనకు కోర్టులో కూడా అంటే లాలో కూడా ఇన్ని లొసుగులు ఉంటాయా, ఇన్ని చేయొచ్చా అని కూడా చాలా బాగా బాగా చూపించారు. అండ్ ఒక అబ్బాయి అన్యాయంగా కేసు పెట్టి ఇరికించాలని చూస్తారు, అది చాలా బాగా చూపించారు. అండ్ గుడ్ డైరెక్టర్ గారికి అయితే నిజంగా ఒక భీమ్ మనకు జై భీమ్ లాంటి పర్ఫెక్ట్ ఒక భీమ్ మూవీ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అనిపించిందో నాకు అది ఇది చూసిన తర్వాత కూడా అంతే ఫీల్ వచ్చింది. డోంట్ మిస్, సజెస్ట్ చేసేది మూవీ చూడండి, చాలా చాలా బాగుంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మూవీ. విజిల్లు, క్లాప్స్ పడుతున్నాయి మూవీ చూస్తున్నప్పుడు. సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్ సెకండ్ హాఫ్లో ఎక్కువ డైలాగ్ ఉండే ఎక్స్ప్రెషన్తో చాలా చాలా బాగుంది. నీట్గా క్లీన్ అండ్ చూసేటట్టు ఉంది. నాకు తెలిసి ఈరోజు రిలీజ్ అయిన మూవీస్లో బ్లాక్ బాస్టర్ మూవీ కోర్ట్ ఒక్కరికి నచ్చుతుంది. నాని అన్న చెప్పినట్టు ద బ్లాక్ బాస్టర్ డెలివరీ చేశారు మూవీ. సో మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి జై భీమ్ లాంటి మూవీ వస్తుందా అనుకున్నాం, బట్ అలాంటి మూవీ తీశారు. సాంగ్స్ కానీ లొకేషన్స్ కానీ అన్ని అంటే ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంటే ఇంకా భారీ, సో తక్కువ బడ్జెట్లో తీశారు మూవీ. సో అందరు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు మూవీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.